స్పష్టంగా కూడా ఏమీ తెలియదు, ఎందుకంటే ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళిన సందర్భాలు కూడా గతంలో ఉండేవి కాదు. కాబట్టి హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత నేను గమనించిన వీటిల్లో నాకు ప్రధానంగా డాక్టర్లకు చాలా గౌరవం ఇస్తా ఉన్నాం. డాక్టర్ అంటే డాక్టర్ గారు, డాక్టర్ సార్ డాక్టర్ గారు అని చెప్పడం చాలా గౌరవం ఇవ్వడం, సమాజంలో గౌరవం కాస్త పలచబడ్డానికి కారణం ఏంటంటే దీన్ని కాస్త ఈ సేవాభావం తగ్గి వ్యాపారం కాస్త పెరగడం అనేది కావడం వల్ల ఇది అని అందరూ తెలుసు. మనం ఆత్మవిమర్శ చేసుకుంటే కూడా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో చేస్తున్న డాక్టర్లు కూడా, కానీ అందరూ చేస్తున్నారా? ఎవరు 5%, 6% అలా చేయడం వల్ల ఈ పవిత్రమైన వైద్య వృత్తికే కాస్త చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని మనం గమనించాల్సిన ఉంది. ఇంతే చిత్తశుద్ధితో చేస్తున్నారు సేవాభావం. ప్రతి డాక్టరు, రేపు డాక్టర్ కాబోతున్న వారికి కూడా మనము ఎందుకు ఈ వృత్తిని ఎన్నుకున్నాం? ప్రాణాలను కాపాడడానికి ఎన్నుకున్నాం. ఎందుకు వృత్తికి ఎన్నుకున్నాం? కష్టాల్లో ఉంటున్నా, అనారోగ్యంతో బాధపడుతున్నా పేదలకి సేవ చేయడం కోసం. అందుకని ఆ సేవాభావంతో సేవాన్ని నిరుత్తుత పనిచేయాలా. సేవాభావానికి కాస్త మానవతావాదాన్ని కూడా అద్ది ఒక డాక్టర్ తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది. అది ప్రైవేట్ రంగమైనా ప్రభుత్వ రంగంలో అయినా డాక్టర్లంతా దీన్ని మారుతున్న కాలంలో కొని డాక్టర్ సేవలను ఊరికే మర్చిపోగలమా? 24 గంటలు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, కుటుంబ సమస్యలు ఉంటాయి. చివరికి కోవిడ్ లాంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా లెక్క చేయకుండా, సొంత ప్రాణాలే కాదు, మీరు పేషెంట్లకు చికిత్స అందించే క్రమంలో కోవిడ్ మీకు అంటొచ్చు, ఆ సమయంలో కూడా ప్రజలకి పేదలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ సమాజాన్ని ఒక ఆరోగ్యవంతమైన సమాజంగా నిర్మించాలనే ఒక సదుద్దేశంతో ఆనాడు అనేక మంది డాక్టర్లు, హెల్త్ ప్రొఫెషనల్స్ అందరూ కూడా కోవిడ్ సమయంలో అందరూ ఇళ్లలో కూర్చొని ఉంటే డాక్టర్లు మాత్రం రోడ్ల మీద హాస్పిటల్లో ఉండి కోవిడ్ బారిన పడి, మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ లో ఆ డెల్టా వచ్చిందో ఆ డెల్టా వచ్చినప్పుడు ఆ సమయంలో కూడా సేవలు అందించారు. అనేక మంది డాక్టర్లు కూడా ఆనాడు ప్రాణాలు కోల్పోయారు. ఆనాడు ఈ సేవలు అందించిన డాక్టర్లు అందరికీ కూడా నేను ఇవాళ చేతులెత్తి నమస్కరిస్తూ మీ సేవానిరతికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రజలు కూడా కృతజ్ఞతా భావంతో ఉండాల్సిన అవసరం ఉంది డాక్టర్ల పట్ల. ఈ క్రమంలో చాలా చోట్ల చూస్తుంటాం డాక్టర్లు అంటే రాను అది ఒక కారణం, డాక్టర్లు కూడా కొద్ది వరకు కారణమైతే రాను పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కానీ ఇంకోటి కానీ డాక్టర్ ఏదైనా చిన్న ఇది ఉంటే డాక్టర్ మీద దాడి చివరి క్షణంలో తీసుకొస్తారు. ఆ పేషెంట్ పరిస్థితి ఏందో వాళ్ళకి తెలియదు. తీసుకొచ్చి డాక్టర్ అంటే డాక్టర్ దగ్గర ఏమి అద్భుత దీపం ఉండదు కదా, పేషెంట్ వస్తానే చూపించేసి ప్రాణాలు కాపాడడానికి ఉంటుంది. ప్రాణాలు కాపాడడానికి ఏ కొద్దిగా అవకాశం ఉన్నా 1% ఉన్నా కూడా డాక్టర్ ఖచ్చితంగా తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించి ఆ ప్రాణాలు కాపాడడానికే చివరి దాకా పనిచేస్తాడు, చివరి దాకా పరితపిస్తాడు. కానీ ఏ కారణం చేతన్నా ఒక పేషెంట్ ఏదైనా అయిపోతే వెంటనే డాక్టర్ల మీద దాడి. మరీ ప్రధానంగా మా ప్రభుత్వ రంగంలో డాక్టర్ల మీద అయితే ఈ జులుం చాలా ఎక్కువగా నడుస్తోంది. దాంట్లో మార్పు రావాలి. ప్రతి ఒక్కరూ చూడలేదండి, ఉంటాయి డాక్టర్ల వైపు నుంచి నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ పేషెంట్ కుటుంబాల దగ్గర నుంచి కూడా దాడి చేయడం, దానివల్ల ఏం సమాజానికి మనం మెసేజ్ ఇవ్వగలుగుతున్నాం? డాక్టర్ మీద దాడి చేయడం వల్ల, డాక్టర్ని లేదా ఏదైనా తీవ్ర పదజాలంతో మాట్లాడించడం వల్ల, అసభ్యంగా మాట్లాడడం వల్ల ఆ డాక్టర్లో ఏమైనా మోటివేషన్ పెరుగుతుందా? లేదా ఎందుకోసం ఈ సమాజం కోసం నేను పనిచేయాలనే ఒక భావన వస్తుంది. ఆ భావన రాకుండా డాక్టర్లు నిర్లక్ష్య వైఖరి వహించకుండా డాక్టర్లు, అదేవిధంగా ఈ పేషెంట్లు ఎవరైతే ప్రజలు కూడా భావించాల్సిన అవసరం మరీ ముఖ్యంగా నేను ఈ రాజకీయ రంగంలో ఉంటున్న ప్రతి కార్యకుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఆ రాజకీయ రంగం నుంచి వచ్చాను. మా వాళ్ళు కూడా చాలా కంప్లైంట్ చేస్తుంటారు, అన్నిటికీ అయిన దానికి కాని దానికి కంప్లైంట్లు చేస్తుంటారు. వారి ధోరణి మారాల్సిన అవసరం ఉంది. ఇవాళ అదేవిధంగా సినిమాల్లో కూడా కొంతమంది డాక్టర్లు మంచిగా చూస్తే చాలా వరకు 70% డాక్టర్లు అదేందో విలన్లు లాగా, ప్రతి డాక్టరు ఆ కిడ్నీ తీసుకుని ఆ కిడ్నీ రాకెట్ నడిపేవాళ్ళలాగా, లివర్ చేసేసి ఏంటి ఇది, ఏ రకమైన చూస్తున్న డాక్టర్లు అనేసరికి, ఒక హాస్పిటల్ డాక్టర్ అనేసరికి హీరో పోతున్నాయి, హీరో వెంటనే చూడాలన్నమాట, ట్రీట్మెంట్ ఇచ్చేయాలా, ఎటువంటి పరిస్థితుల్లో హీరోని కాపాడేయాలా, లేకపోతే హీరో డాక్టర్ కొట్టేస్తాడు, లేదా బెడ్ ఇవ్వకపోతే డాక్టర్ని కొట్టేస్తాడు. 2 రకాలుగా చూపించారు, మంచి చూపించారు, చెడు చూపించారు. కానీ చెడు చూపించడం తగ్గించాలా, దాని మీద ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు మంచి సమాజము మంచిని తీసుకోవడంలో చాలా సమయం పడుతుంది, కానీ చెడి మాత్రం సెకండ్స్ లో తీసుకుంటారు. ఆ చెడు ఆ సినిమాల్లో ఆ వయసులో చూస్తున్న పిల్లలు, అడాలసెంట్ ఏజ్ లో ఉంటున్న వాళ్ళు డాక్టర్ అంటే అనే ఒక భావన, ఒక చెడు భావన కలిగించే అవకాశం ఉంది. కాబట్టి సినిమాల ద్వారానే ఎక్కువ సమాజం మీద ప్రభావితం అవుతుంటుంది, నచ్చిన హీరోల కారణంగా ప్రభావితం అవుతుంటారు. కాబట్టి దాంట్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే డాక్టర్లు సమాజానికి ఎంత ముఖ్యమో చెప్తున్నాను. ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ప్రధాన భూమిక డాక్టర్ వహిస్తాడు. కేవలం ఆరోగ్యం కోసమే కాదు, ఆరోగ్యంతో పాటు, బికాజ్ it is universally said, health is wealth. ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం. ఎందుకంటే
there is an integral relationship between the health of the people and also economic development of any nation. ఈ రెండిటికి మీరు ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబమైనా, ఆ సమాజమైనా, ఆ రాష్ట్రమైనా, దేశమైనా ఆర్థిక ప్రగతి సాధిస్తుంది. అది సాధించాలంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా పెట్టేది ఎవరు? డాక్టర్. ఇక్కడి నుంచి రెస్పాన్స్ బాగా వస్తుంది మీడియా దగ్గర నుంచి. డాక్టర్ ఆరోగ్యంగా ఉంచుతారు. సో మనం పైకి మనకి రావాలి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర నిర్మాణం చేయాలి గారు 2047కి మనం 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న, స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో స్వర్ణాంధ్ర ఈ aspires to build a healthy, wealthy and happy Andhra Pradesh. And similarly, Honorable Prime Minister, visionary leader, he also aspires to build Vikasit Bharat by 2047, making India one of the top 3 largest economies of the world. Of course, having been inherited a bankrupt economy, with his visionary leadership, out-of-box ideas, unique ideas, he could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. In just a span of 10 years, now we stand at 4th place in the world. 5-6 సంవత్సరాల్లో ఆయన మార్పు తీసుకొచ్చి 11వ స్థానంలో ఉంటున్న ఆర్థిక వ్యవస్థను తీసుకొచ్చి 4వ స్థానాన్ని తీసుకొచ్చారు. ఇవాళ రాబోయే రోజుల్లో మనం ఎస్డీజీ గోల్స్ పెట్టుకున్న నాటికి మనం 3వ స్థానానికి వెళ్ళొచ్చు. 2047కి ఎటువంటి అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తుంటారు, మనం కాస్త కష్టపడితే ఫస్ట్కి వస్తాం, లేదా బై డిఫాల్ట్ సెకండ్ ప్లేస్కి వస్తామని. ఈ రోజు అటువంటి లీడర్షిప్ ఉంది పైన రాష్ట్రాల్లో, అటువంటి లీడర్షిప్ వస్తుంది. కాబట్టి అయితే ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. ఇవన్నీ పైన ఎలా జరుగుతుంది? మానవ వనరుల అభివృద్ధి జరగాల. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ పెరిగితే దాని కారణంగానే ఒక ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం అవుతుంది. ఆరోగ్యవంత సమాజమే ఆర్థిక సంపదకి దోహదపడుతుంది. అదే రేపు మనం రాబోయే రోజుల్లో స్వర్ణాంధ్ర కావాలన్నా, వికసిత భారత్ నిర్మాణం కావాలన్నా అదే గట్టి పునాదులు వేస్తుందంటే ఆరోగ్యమే, ప్రజల ఆరోగ్యమే. ఇవాళ మనం కలలు కంటున్న ఈ స్వర్ణాంధ్ర వికసిత భారత్ నిర్మాణానికి ఆరోగ్యమే మొట్టమొదటి పునాది వేస్తుంది. దానికి ఆ పునాది వేయడానికి నిజంగా ప్రధాన భూమిక వహించే వాళ్ళు డాక్టర్లుగా మీ అందరికీ నేను నా ఆరోగ్య శాఖ తరపు నుంచి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీ సహకారంతోనే, మీ భాగస్వామ్యంతోనే ఇవాళ మనం కలలు కంటున్న సమాజం నిర్మాణం అవుతుంది. ఇవాళ పరిస్థితి ఎక్కడ మొదలు పెడుతున్నాం మనం? ఇవాళ చాలా విషయాల్లో మనం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ముందున్నాం. ఉదాహరణకి ఎంఎంఆర్ ముందున్నాం, 43 ఉన్నాం మనం ఇవాళ. ఐఎంఆర్ ఇవాళ 23 ఉన్నాం. ఎస్డీజీ గోల్స్ ఉన్నాయి మనకి, 17కు రావాలా, 14కు రావాలా, లేదా తర్వాత 2కు రావాలా 2047కి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేటు కూడా ఇవాళ మన రాష్ట్రం మిగతా వాళ్ళతో 8th ప్లేస్లో ఉన్నాం. 71 years ఉంది ఇవాళ మనం అదే 2047కి ఏదైతే పునాదులు వేయాలంటున్నామో, అంటే వికసిత భారత్కి హెల్త్ మ్యాండేట్ ఏంటి, స్వర్ణాంధ్రకి హెల్త్ మ్యాండేట్ ఏంటంటే వీటి మీద ఈ 17 పారామీటర్స్ ఏదైతే ఎస్డీజీ 3.0 గోల్స్ లో పెట్టామో ఈ పారామీటర్సే రేపు మనం కలలు కంటున్న ఆ సమాజం వైపు తీసుకెళ్తాయి. ఇవాళ ఎంఎంఆర్ మనం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే 4th ప్లేస్ ఉన్నామా డాక్టర్ రఘు గారు? IMR, I think it is, we are in 3rd place with 23. రాబోయే రోడ్కి ఆ ఎంఎంఆర్ 43 నుంచి మనం దాన్ని తీసుకురావాల్సింది 5కి తీసుకురావాలా. ఐఎంఆర్ 23 నుంచి 2047కి 2 తీసుకురావాలా. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్ ఇప్పుడు 71 years ఉన్నదాన్ని దాన్ని 85 years తీసుకెళ్లాలా. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఇవాళ హెల్త్ 63% ఉంది, 2047కి దాన్ని 15%కి తీసుకెళ్లాలా. ఇవి జరగాలంటే మళ్ళీ ప్రధాన భూమిక మళ్ళీ డాక్టర్లే. ఆరోగ్యమైన సమాజాన్ని నిర్మించాల్సి ఉంది. ఇవి జరిగిన రోజే మనం అనుకుంటున్న ఈ నిర్మాణం అవుతుంది. అయితే రాష్ట్రంలో ఆ దిశగా పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు